కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గ్రహణ గోచారాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, అనగా ఈ రాశిలోనే గ్రహణం సంభవించింది కాబట్టి ఆ గ్రహణ గోచారాన్ని పరిశీలనలో పెట్టుకుని కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఊహించవచ్చు. కారణం, జన్మరాశి యందు గ్రహణం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా సోమవారం నాడు ఉదయాన్నే చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, మమ జన్మరాశి వశాత్తు గ్రహణ సూచిత సర్వారిష్ట శాంత్యర్థం అనేటువంటి సంకల్పం చెప్పుకొని యథాశక్తి దానాదులు ఇవ్వవలెను. ఇది ప్రత్యేకించి చేయవలసినటువంటి విధానము. అలాగే ఈ వారంలో ప్రయాణాలు పెట్టుకున్నటువంటి వారు, ఈ వారంలో ముఖ్యమైనటువంటి పనులు పెట్టుకున్నటువంటి వారు 1-2 సార్లు అవి నిజంగా అవసరమైతే తప్పితే వాటి జోలికి వెళ్ళకూడదు. ముఖ్యంగా దూర ప్రాంత సంచారము లేదా ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలని మానుకుంటేనే ఉత్తమము. అలాగే శుభ కార్యక్రమాలు ఉంటాయి. కొంతమంది అంటే సాధ్యమైనంత వరకు ఇది శూన్యమాసము, మహాలయ పక్షాలకు సంబంధించినవి కాబట్టి ఎవరు ఏ విధమైనటువంటి పనులు పెట్టుకోరు. కానీ కొన్నిసార్లు గృహప్రవేశాలు చేస్తూ ఉంటారు, అద్దిల్లు మారుతూ ఉంటారు. దానికి కూడా అంత అనుకూలమైనటువంటి రోజులు కావు. అలాగే ఉద్యోగ మార్పుకి, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలకై వేటికి కూడా ఈ వారం రోజులు కలిసి రాదు. అలాగే ఈ వారం రోజులు కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ గ్రహణ గోచారాన్ని ఏదైతే వ్యతిరేకంగా ఉన్నదో దాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి దానాదులు ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా వీలున్నంత వరకు శివాలయానికి వెళ్ళి సాయంత్రం కానీ ఉదయం కానీ దీపారాధన చేసి శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని గనక ప్రతిరోజు పారాయణ చేయగలిగితే ఈ గ్రహణ గోచారం ఇచ్చేటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాల నుండి అతి తొందరగా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారం రోజుల్లోనూ ఏ క్రియాశీలకమైనటువంటి ఒప్పందాలు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే చాలా మంచిది. అలాగే ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, దాని మీద అతి లోతైనటువంటి అవగాహన పెట్టుకుంటేనే తప్పితే ముందుకు వెళ్ళకూడదు. ఈ వారం రోజుల్లోనూ ఏ విధమైన అగ్రిమెంట్లు, ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి అనుకూలం కాదు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. కొంత మానసిక స్థితి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అతి కోపము, ఫ్రస్ట్రేషను ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఈ వారం మొత్తము శివాలయాన్ని దర్శనం చేయండి, శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు రంగు.